రాఘవ్ చద్దా చుట్టూ చాలా చర్చ నడుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా ఎదిగిన ఈ యంగ్ లీడర్ ఎందుకు ప్లేట్ ఫిరాయించాడు? నిన్నటి దాకా ఏ నోటితోనైతే నరేంద్ర మోదీని దూషించాడో అదే నోటితో పొగిడేందుకు బీజేపీలో చేరాడా? ఇటువంటి చాలా ప్రశ్నలైతే ఉన్నాయి. కానీ బిగ్ క్వశ్చన్ ఏంటంటే, రాఘవ్ చద్దా పొలిటికల్ సూపర్ స్టార్ ఇమేజ్ ఎలా సంపాదించగలిగాడు? ఆయన స్వశక్తితో ఎదిగిన నాయకుడా, లేకపోతే ఆల్గోరిథం మ్యానుఫ్యాక్చర్డ్ పొలిటీషియనా? ఇది రాఘవ్ చద్దా రాజకీయ ప్రస్థానాన్ని లోతుగా పరిశీలిస్తే అంతర్లీనంగా కనిపించే సందేహం. పార్లమెంట్లో రాఘవ గళం విప్పిన అంశాలు మామూలువి కావు. అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేదని బ్యాంకులు వేసే పెనాల్టీలు, ఫుడ్ అడల్టరేషన్, ఎయిర్లైన్స్ లగేజ్ బాదుడు, టెలికాం కంపెనీల 28 రోజుల రీఛార్జ్ సైకిల్ దోపిడీ, సామాన్యుడి నడ్డి విరుస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ భారం, జిఎస్టీల పేరుతో ధరల పెరుగుదల, ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో ప్రజల నిజమైన సమస్యలు. వాటిని పార్లమెంట్లో రాఘవ్ అగ్రెసివ్గా, డిఫెన్సివ్గా తన టోన్తో నిలదీసిన తీరు మిడిల్ క్లాస్ ఓటర్లను విపరీతంగా అట్రాక్ట్ చేసింది. ఆయన స్పీచ్లు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. సోషల్ మీడియా నిండా ఆయన మాటలే. దేశంలోని సామాన్య మధ్యతరగతి జనం చేతుల్లోని ఏ ఫోన్ చూసినా ఆయన వీడియోలు ప్రత్యక్షం. ఇలా ఎలా జరిగిందనేది కీలకమైన అంశం. అతలియన్ని సామాన్యుల ముందు హీరోలా నిలబెట్టింది ఏ శక్తి? సోషల్ మీడియానా, లేకపోతే టెక్నాలజీనా, లేకపోతే ఢిల్లీలోని బీజేపీ పెద్దల స్కెచ్చా? ఇందులో చాలా కోణాలున్నాయి. ఇదంతా ఆల్గోరిథం మ్యాజిక్ అంటున్నారు సాంకేతిక నిపుణులు. రాఘవ్ చద్దాను ఆల్గోరిథం ద్వారా సోషల్ మీడియా సూపర్ స్టార్గా ఎలా మార్చారంటే, దీని వెనుక పక్కా కార్పొరేట్ లెవెల్ పిఆర్ స్ట్రాటజీ ఉంది. జనాల ఎమోషన్స్తో ఆడుకునే ఈ టెక్నాలజీ మ్యాజిక్ ప్రధానంగా 4 స్టెప్స్లో నడిచింది. నంబర్ 1, మైక్రో కంటెంట్ మాయా. అదే రీల్స్ అండ్ షార్ట్స్. పార్లమెంట్లో రాఘవ్ చేసిన సుదీర్ఘమైన ప్రసంగాల్ని సహజంగానే ఎవ్వరూ చూడకపోవచ్చు. అందుకే ప్రసంగంలోని కీలకమైన పాయింట్స్ని కట్ చేసి రీల్స్గా, షార్ట్స్గా ప్రజల్లోకి చేరవేశారు. అందులో పన్నుల భారం, బ్యాంక్ ఛార్జీలు, కల్తీ ఫుడ్, 28 రోజుల టెలికాం రీఛార్జ్ లాంటి పాయింట్స్ వైరల్గా మారాయి. రెండోది, ఖచ్చితమైన టార్గెట్ ఆడియన్స్. ఈ దేశంలో బ్యాంకుల పెనాల్టీలు, ట్యాక్సుల భారాల్ని మోస్తూ విసిగిపోయిన మిడిల్ క్లాస్ యూత్ ఎక్కడున్నారో సోషల్ మీడియా ఆల్గోరిథంకు బాగా తెలుసు. వాళ్ళ బ్రౌజింగ్ హిస్టరీ ద్వారా ట్రాక్ చేయడం చాలా ఈజీ. సరిగ్గా వాళ్ళ మొబైల్ ఫీడ్స్లోకి ఇన్స్టా, యూట్యూబ్, ఎక్స్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా రాఘవ్ చద్దా వీడియోలు పదే పదే వచ్చేలా ప్లాన్ చేశారు. మూడవది, ఆర్టిఫిషియల్ బూస్టింగ్. మొదట్లో పిఆర్ ఏజెన్సీస్ కొన్ని వేల ఫేక్ అకౌంట్స్, బాట్నెట్ వర్క్ల ద్వారా రాఘవ్ చద్దా వీడియోలకు లైక్లు, షేర్లు కొట్టిస్తాయి. దాంతో ఆల్గోరిథం ఓహో జనాలు దీన్ని విపరీతంగా బాగా ఇష్టపడుతున్నారు అని భ్రమపడి దాన్ని మరింత మందికి రికమెండ్ చేసి ఆర్గానిక్గా వైరల్ చేస్తుంది. నంబర్ 4, పదే పదే చూపించడం. దీన్నే ఇల్యూజరీ ట్రూత్ ఎఫెక్ట్ అంటాం. పొద్దున లేస్తే రాఘవ్ చద్దా, పడుకునేటప్పుడు రాఘవ్ చద్దా, మొబైల్ ఫోన్ ఆన్ చేస్తే చాలు ఆయనే ప్రత్యక్షం. చదువుకున్నవాడు సూటు బూటు వేసుకుని మన కష్టాల గురించి పార్లమెంట్లో అధికార పక్షాన్ని సింగిల్ హ్యాండ్గా వాయించేస్తున్నాడనే ఇమేజ్ను ఆల్గోరిథం రిపీటెడ్గా చూపించి జనం మైండ్లో ఫిక్స్ చేసి పారేసింది. ఈ 4 పాయింట్స్ సారాంశం చూస్తే మీకేమనిపిస్తోంది? సింపుల్గా చెప్పాలంటే రాఘవ్ చద్దా అనే నాయకుడు తనంతట తాను ఎదగలేదు. ఆల్గోరిథం సహాయంతో ఒక పొలిటికల్ హీరోను సోషల్ మీడియా ల్యాబ్లో ఒక ప్రోడక్ట్ లాగా తయారు చేశారన్నమాట. రాఘవ్ను ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఐకాన్గా ప్రొజెక్ట్ చేయడం ఒక లక్ష్యంగా కనిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ను చిన్నగా చూపించడానికి ఆ పక్కనే రాఘవ్ అనే ఓ పెద్ద గీతను గీయటం అన్నమాట. రకరకాల యాంగిల్స్లో రాఘవ్కు దక్కిన ఈ ఎలివేషన్ చూస్తుంటే కేంద్రంలోని బీజేపీ పెద్దలు చాలా ముందు చూపుతో రన్ చేసిన ప్రోగ్రాం అనే డౌట్ కూడా రాకమానదు. ఆ వ్యూహంలో భాగంగానే ఉన్న పడంగా మరో 6 ఎంపీలతో కలిసి ఆయన కాషాయ కండువ కప్పేసుకున్నాడు. 2/3 మంది ఒకేసారి పార్టీ మారారు కాబట్టి ఫిరాయింపుల చట్టం కూడా వర్తించకుండా ఈ 7 బీజేపీ సేవ్ చేసేసింది. ఇక ఇప్పటి నుంచి రాఘవ రాజకీయ ప్రయాణం మునుపటి స్పీడ్తో నడుస్తుందా, లేకపోతే పక్కన పెడదామా? అసలు ఈయన
కేజ్రీవాల్ నుంచి ఎందుకు దూరం అయ్యారో చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అరెస్ట్ అవుతున్న టైంలో కరెక్ట్గా రాఘవ్ లండన్ ఫ్లైట్ ఎక్కేశాడు. అప్పటికే పార్టీలో 4 కీలక నేతలు అరెస్ట్ అయిపోయారు కూడా. కష్టకాలంలో పార్టీకి అండదండగా ఉండాల్సిన యువనేత దేశం విడిచి వెళ్ళిపోవడంలో అసలైన సీక్రెట్ ఏంటి అనే సందేహం రాకమానదు, కలుగుతుంది కూడా. విచారణల, అరెస్టుల భయమా, లేదంటే బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి అప్పట్లోనే బేరసారాలు కుదిరిపోయాయా అనే అనుమానం వస్తుంది. రేపు ఇదే ఆల్గోరిథం నాయకుడు పార్లమెంట్లో సామాన్యుడి బ్యాంకింగ్ ఛార్జీల గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తాడా, నిలదీయగలడా, లేకపోతే తన రాజకీయ జీవితాన్ని కూడా అధికార పక్షం రీఛార్జ్ చేసేసిందని సైలెంట్ అయిపోతాడా? అసలు ఇలా నాయకులు రంగులు మారుస్తుంటే ఓటేసిన జనాల పరిస్థితి ఏంటి? మీ సతీష్ బాబు.